అండ్ మోర్ ఓవర్ ఇంత ఫస్ట్ టైం మిషనరీస్ ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు జరిగినటువంటి దాడి ఫస్ట్ కాదు కదా ట్రంప్ పైన. ఆల్రెడీ 2024లో ఆయన ఎన్నికల ర్యాలీలో ఉన్నప్పుడు ఒకసారి దాడి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గోల్ఫ్ దీంట్లో జరిగింది. 2 సార్లు గల్ఫ్ దాడి దీంట్లో జరిగిన తర్వాత ఇంకా ఎంత భద్రత పెంచి ఎంత కట్టుదిట్టం చేయాల్సినటువంటి ప్లేస్లో చాలా క్యాజువల్గా అంత నిర్లిప్తత అంత క్యాజువల్గా తీసుకోవడం అని అంటే ఇక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాప్సెస్. ల్యాప్సెస్ దాంట్లో ఏ డౌటే లేదు అసలు. ఆయన ఆయన సొంత రిసార్ట్ అది. ఆ ప్రెసిడెంట్ యొక్క రిసార్ట్ అంటే అంటే మొత్తం సంవత్సర కాలం సెక్యూరిటీ పెట్టవచ్చు, ఏముంది అది. ఆయన వచ్చేటప్పుడే కాకుండా ఎప్పుడు కూడా పెట్టవచ్చు. ఆయన ఉన్నన్ని రోజులు దానికి సెక్యూరిటీ పెట్టాలి. ఆ ఏరియాకి ఎవరు రాకూడదు. ఇవాళ అలానే ఎలా వస్తారు గన్తో, అది కూడా దీంతో అన్ని వచ్చేసి లోపలికి రావడం సింపుల్ గా రాజు వెడలే రభసకు అన్నట్టుగా వచ్చాడు అబ్బాయి లోపలికి. మరి మీరు ఏం చేస్తున్నట్టు ఏంటి? సరే, ఇది మాత్రం ఆందోళనకరము. ఇది మానవత్వం అయితే కాదు. భద్రతా దళాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు దేశాన్ని ఎలా కాపాడుకుంటారు? ఇప్పుడు మన దేశంలో కూడా అక్కడక్కడ బాంబులు ప్రతి నెలకు వారానికి బాంబులు పేలేవి, మనుషులు సామాన్యులు చనిపోయేవారు. ఈరోజు ఇంటెలిజెన్స్ ఎంత బలంగా పనిచేస్తుంటే ఇవన్నీ ఆగిపోయాయి. ఓ 10 ఏళ్ల కాలం జరిగింది అట్లా. అది అది దిల్సుఖ్ నగర్ అంటామా, రేపు గోకుల్ చాట్ అంటామా, ఎక్కడ పేలుతుందో అర్థం కాదు. దేశంలో బొంబాయిలో అయితే అలా పేలేది, ట్రైన్లు కుప్పలు కూలేవి, వందల మంది చనిపోయేవారు, మళ్ళా రైళ్లు పరిగెత్తేవి. ఇది ఒక రెగ్యులర్ ఇదిగా మనం చూసాం. కానీ దేశానికి ఎప్పుడూ మంచిది కాదు అది. మన మన యొక్క బలహీనత అవుతుంది. ఇప్పుడు చూడండి ఎక్కడ ఎందుకు అంటే ఈ టెర్రర్ యాక్టివిస్టులు ఎప్పుడు స్లీపర్ సెల్స్ నిరంతరం పనిచేస్తుంటాయి. కానీ ఇంటెలిజెన్స్ అంతకన్నా బలంగా పనిచేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. రాష్ట్రపతి విషయంలో, ట్రంప్ విషయంలో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మరి? ఎవరంటే వాడు వస్తున్నారు, పోతున్నారు. నిద్రపోతున్నారా మీరు? రాష్ట్ర దేశ అధ్యక్షుడికే దిక్కు లేనప్పుడు మరి ఎందుకు మీరు? ఇది నా ప్రశ్న అన్నమాట. సామాన్యుడిని కాపాడాల్సిన అధ్యక్షుడు తనను తాను కాపాడుకోలేకపోవడం అనేది మొత్తం జాతి గౌరవం సంబంధించిన విషయం. అండ్ ఇప్పుడు ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు కూడా ఏదో ఓవర్ నైట్లో వెంటనే ఒక గన్ తీసుకొనో, ఫ్యూయల్ క్యాన్ తీసుకొనో, లేకపోతే ఒక బాంబ్ తీసుకొని వెళ్ళిపోదాం, అధ్యక్షుల్ని అటాక్ చేద్దాం అన్న దీంట్లో ఉండరు. వాళ్ళంటే ప్రీ ప్లాన్డ్గా దాని వెనక చాలా వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు, గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. తర్వాత హేట్రెడ్నెస్ ఉంటుంది ఆ ప్రభుత్వం పైన, ఆ వ్యక్తి పైన, ఆ వ్యక్తి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన చాలా వ్యతిరేకత వచ్చిన తర్వాతనే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు. మరి ఇంత టైం గ్యాప్లో కూడా కనుక్కోలేకపోవడం అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. దాడులు చేసే వాళ్ళు మీరు అన్నట్టుగా వాడి మైండ్ అంతా కూడా విషయం ఉంటుంది, హెట్రేడ్ ఉంటుంది. దాని కారణంగా ఏముంటుంది అంటే వాడికి అడ్వాంటేజ్ తెగింపు ఉంటుంది. మనిషికి తెగింపు ఎంతటి దాన్ని ఎవరు వచ్చినా 10 మంది పైన ఫైర్ చేస్తుంటే కూడా వెళ్ళిపోతాడు అతను. అలాంటి తెగింపు వాడికి బలం. కానీ ప్లానింగ్ ఉంటుంది. మీరు అన్నట్టు చాలా గొప్పగా చెప్పారు మీరు. వాడి ప్లానింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ ప్లానింగ్ అడ్వాన్స్ గా ఉంటుంది, డీటెయిల్ గా ఉంటుంది. రెక్కి అంటారు దాన్ని. అద్భుతంగా రెక్కీలు నిర్వహించుకుంటారు వాళ్ళు. కనుక ఎంతో ముందుగా నుంచే అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడే కదా వీళ్ళు ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు దాన్ని పసిగట్టాల్సింది, దీన్ని చేయాల్సింది, అవాయిడ్ చేయాల్సింది. ఇవన్నీ కూడా అక్కడి వరకు రాకూడదు అసలు. రెక్కీ సమయంలోనే ఎక్కడో కొట్టేసేయాలి, ఆపేసేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో మళ్ళా పేల్చాలని అనుకున్నారు వాళ్ళు. ఆ పోస్టర్ ఒక్కటి వేసారు, ఎవ్వరు అని కూపీ లాగితే ఎక్కడో తమిళనాడులో ఉన్న వాళ్ళు 5 మంది, ఎక్కడో బెంగాల్లో ఉన్న 2, వీళ్ళందరూ బయటపడ్డారు. రేపు ఇది ముందు కనుక్కోకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయ్యాక ఢిల్లీలో పేలాక అప్పుడు మళ్ళా అయ్యో అని బాధపడడం కన్నా ముందుగా అవాయిడ్ చేయగలగడమే గొప్ప విషయం కదా. కనుక ఇలాంటిది అమెరికాలో లేదని కాదు, అమెరికాలో ఉంది, చాలా బలంగా ఉంది. అక్కడ ఇటువంటి బాంబు దాడులు, అవి ఇవి టెర్రర్ దాడులు ఇవి చాలా తక్కువ జరుగుతాయి. మరి ఎందుకనేది ఇంటెలిజెన్స్ బలంగా ఉంది. మరి రాష్ట్రపతిని కాపాడుకోలేకపోతే ఏం చేస్తున్నట్టు అనేది వేరే దేశాల్లో మీ ఇంటెలిజెన్స్ వెళ్తుంది. అనేక దేశాల్లో మీకు సోర్స్ ఉంది కనుక బంగ్లాదేశ్ లో ఏం జరగాలో మీరు నిర్ణయిస్తున్నారు. అయ్యో, మీ పైన మీరు దృష్టి పెట్టుకోరే. ఇన్ని దేశాలను శాసిస్తున్నారు, ఇన్ని దేశాలను ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు,
కొత్త ప్రభుత్వాన్ని నిలబెడుతున్నారు. మీ ఇంటెలిజెన్స్ అద్భుతంగా పనిచేస్తుంది. అసలు మీ వీళ్ళకి దేశంలో మీ రాష్ట్రపతి ప్రపంచానికే భవన్‌లో పనిచేయడం. ప్రపంచానికే పెద్దన్న, అగ్రదేశము, ఈ రకమైనటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ప్రపంచాన్నే శాసిస్తున్నటువంటి ట్రంప్ ఆయన కాపాడుకోలేక, ఆయన చుట్టూ ఒక భద్రతా వలయాన్ని సరిగ్గా నిర్మించుకోలేక ఇన్నిసార్లు హత్యాయత్నం జరిగింది అనంటే, అసలు ప్రపంచంలో ఉన్న ఈ మిగతా దేశాలు, తర్వాత ట్రంప్ ఏదైతే గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడో ఆ దేశాలు కానీ ఈ ఈ ఇన్సిడెంట్ వాళ్ళ పర్సెప్షన్‌లో ఎలా చూస్తారు సార్? అది ఆ దేశ ప్రజలు తప్పకుండా నేను అనుకుంటాను చాలా ఆందోళన చెందుతారు ఇప్పటికైనా కూడా. ఆహ్, వాళ్ళు కూడా సెన్సిటివే గనుక తప్పకుండా ఆందోళన చెందుతారు. ఆయన ఎనిమీస్ కూడా ఏం సంతోషపడ్డారు ఈ విషయంలోనే అనుకుంటాను. ప్రజలు కొంత కాస్తంత వివేకం ఉన్నవాళ్ళే అక్కడ ప్రజలంతా కూడా. అందుకని కానీ ప్రొటెస్ట్ చేయరు వాళ్ళు. ఎందుకో ఏమో ఇటువంటివి వచ్చినప్పుడు గట్టిగా ప్రొటెస్ట్ మనకుంటుంది ఆ అలవాటు. ఏదైనా ఉంటే దాన్ని అపోజ్ చేయాలంటే ప్రొటెస్ట్ చేస్తాము. గట్టిగా బయటకొస్తాము, మాట్లాడతాము. అక్కడ ఇవి తక్కువ. అక్కడక్కడ మీడియాలో మాట్లాడే వాళ్ళే తప్పితే ప్రొటెస్ట్ చేయడం అనేది తక్కువ. ఆహ్, అంటే చూడాలి దీనికి ఎలా రియాక్ట్ మిగతా అయితారనేది కూడా మిగతా దేశాల గురించి మురళీ మనోహర్ గారు. మిగతా దేశాలు ఎలా చూస్తాయి ఈ ఇన్సిడెంట్‌ని? తప్పకుండా అది అమెరికా ప్రెసిడెంట్ బలహీనతగా చూస్తారు తప్పకుండా. ట్రంప్ బలహీనతగా కూడా చూస్తారు చాలామంది. అమెరికా బలహీనత కన్నా ట్రంప్ బలహీనతగా చూసే అవకాశం ఉంటుంది. ఆ మధ్యన ఎక్కడో మన ఆహ్, నాకు గుర్తు రావట్లేదమ్మా. ఆహ్, రష్యన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉన్నారు కదా! ఆయన కార్‌లో ఎక్కెళ్లారు మోడీ అవును. గారు. అక్కడ యాక్చువల్‌గా మోడీ గారికి థ్రెట్ ఉంది అని చెప్పేసి. కనుక మనం అంతా ఆందోళన చెందాము. ఇంకో దేశంలో మోడీ గారికి థ్రెట్ ఉంది అని చెప్పినప్పుడు మన దేశం అంతా కూడా ఒక్కసారి ఇదే అయిపోయింది. అలర్ట్ అయిపోయింది. అయ్యో! అక్కడ లక్కీగా జరగలేదు అని ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చాయి అప్పుడు. కనుక మన దేశంలో అటువంటివి ఎన్నడూ రాలేదు. మోడీ గారికి ఇక్కడ ఫలానా దగ్గర ప్లాన్ చేశారు కానీ జరగలేదు అనేది లేదు. కానీ ఇంకో దేశానికెళ్ళినప్పుడు ఇది జరిగింది అని. కానీ ఆ దేశానికి అవమానం అది. ఈ దేశానికే గాదు. అక్కడ అక్కడ వాళ్ళకి అవమానం ఇది. ఇంకో దేశ అతిథి వచ్చినప్పుడు కాపాడుకోవడం. ఇప్పుడు విదేశాలన్నీ కూడా అనేక దేశాలు బహుశా అమెరికా అధ్యక్షుని విషయంలో కూడా తప్పకుండా ఆందోళన చెందేవాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. కొందరేమో ఈ ట్రంప్ కారణంగానే ఇదంతా కూడా అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది హ్మ్. ఉంటారు. మనమే ఉన్నాం అనుకోండి. హ్మ్. తెంపరితనము, ట్రంప్ పిచ్చోడు ఇలాగే అవుతుంది అని అనుకునే వాళ్ళు కూడా కొందరుంటారు. యెస్. యెస్. వ్యవస్థలను చూసే కన్నా అలా మనుషులను చూసే ఉంటుంది. ఏది ఏమైనా ప్రపంచాన్ని శాస్తున్న అమెరికా అధ్యక్షుడి ప్రాణాలకే ఇది లేకపోతే, రక్షణ లేకపోతే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న అందరినీ వేధించేటువంటి ప్రశ్న. కనుక దుర్మార్గులకే ఈరోజు స్థానం ఉంది. దుశ్చర్యలు చేసిన వాడికే ఇంకా నడుస్తుంది. ఎంత సూపర్ పవర్ అయినా ఏమీ చేయలేరు అనే స్థితి ఏ రోజు కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం సామాన్యుడికే రక్షణ కావాలనుకునే వాళ్ళం కనుక ఇది ఎవరైనా సరే, అది ట్రంప్ అయినా సరే, భారత్ అయినా సరే, అమెరికా అయినా సరే, ఇలాంటివి సింపుల్‌గా వచ్చేసి చంపేసి వెళ్ళిపోయే స్థితి ఉండడం అనేది ఇది ప్రమాదకరము. పైగా ఏది ఏమైనా నేర ప్రవృత్తిని అడ్రెస్ చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. స్కూళ్ళలో, కాలేజెస్‌లో పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతా ఉంది రాను రాను. యెస్. ఎందుకు అలా పెరుగుతుంది అనేది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న. అందరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. యెస్ సార్.